ఈ రోజు రేపు రంగారెడ్డి జిల్లాలో పర్యటించబోతున్న సందర్భంగా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు. ఇప్పుడు దానిని ప్రత్యక్షంగా చూద్దాం. తెలుగుదేశం పార్టీ పెడితే అవి రెండు కాదని పేర్లల కాలువలు దువ్వి అసలు ప్రాజెక్టు పని జరిగే పరిస్థితి లేదు. ఇప్పుడంతా అబ్జెక్షన్స్ నిన్న ఈరోజు చూస్తుంటే అన్ని అబ్జెక్షన్స్ ఉన్నాయంటే పోలవరం ప్రాజెక్ట్ రాదు. పెట్టిన 2300 కోట్ల రూపాయలు నీటి బురదలో పోసిన పన్నీరు అయిపోయే పరిస్థితి వస్తూ ఉంది. ఎక్కడ చూసినా ప్రాజెక్టులు కట్టేస్తామని చెప్పి నీళ్లన్నీ పారిపోయినాయి, సస్యశ్యామలం అయిపోయిందని వీళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చి వేయడం తప్ప ఎక్కడ కూడా వీళ్ళు కట్టిన ప్రాజెక్టుల వల్ల నీళ్లు వచ్చి పంట పొలాలు పెరిగిపోయింది లేదు, వ్యవసాయ ఉత్పత్తులు పెరిగింది లేదు, ఏమాత్రం కూడా విలువలు కూడా లేకుండా ఈరోజు మీరు చూస్తే 18,000 కోట్ల రూపాయలకు అయ్యే చేవెళ్ల ప్రాణహిత ప్రాజెక్ట్ని 39,000 కోట్లు చేసి డబ్బుల కోసం మొబిలైజేషన్ ఆఫ్ అడ్వాన్స్లు ఇచ్చి ఆ డబ్బులు తీసుకొని వెళ్ళిపోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఆ విధంగా ఈ రాష్ట్రంలో ఒకటే కాదు, ఒక పక్క ప్రాజెక్టులు చాలా దారుణంగా ఆ ప్రాజెక్టులు రాబోయే రోజుల్లో భావి తరాలకు కూడా గుదిబండగా తయారయ్యే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఇంకో పక్కన చూస్తే భూములన్నీ అయిపోయినాయి, ఎవరికి ఇంటి జాగా కూడా భూములు ఇచ్చే పరిస్థితి లేదు, ఎక్కడ శ్మశానానికి భూమి ఉండే పరిస్థితి లేదు. ఇంకో పక్కన చూస్తే భూగర్భ ఖనిజ సంపద మొత్తం వీళ్ళకే రాజశేఖర్ రెడ్డి అండ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి హస్తగతం చేసుకునే పరిస్థితి, ఆయన కానీ అనుమానాలు కానీ పెట్టుకునే పరిస్థితి వచ్చింది. అదే మాదిరిగా ఇల్లీగల్ థింగ్స్ ఇష్ట ప్రకారం అవుటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి ఏది చూసినా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా చాలా దారుణంగా ప్రవర్తించారు. ఇవన్నీ అయిపోయినాయి కాబట్టి ఈరోజు చూస్తూ ఉంటే ఈరోజు రాష్ట్రం మొత్తం 60,000 మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోయారు. 7,000 మంది రైతులు, చేతి వృత్తులు, కుల వృత్తులు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకొని ఆకలి చావులతో చనిపోయారు. ఇంకో పక్కన ఇంతవరకు 4 సంవత్సరాలు 9 నెలలకు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. ఇప్పుడు చెప్తున్నారు మే నెలలో ఉద్యోగం ఇస్తామని. అంటే మే నెలలో వీళ్ళు ఉంటే కదా ఉద్యోగాలు ఇవ్వడానికి. వీళ్ళకి ఏప్రిల్లో ఎన్నికలు డ్యూ, మామూలుగానే ఏప్రిల్లో ముందొచ్చి కాదు. ఆ విధంగా మే నెలలో ఇప్పుడు ఈ ఉద్యోగాలు ఇస్తాం అని ఎక్కడ చూసినా అడ్వర్టైజ్, పోలీసు ఉద్యోగాలు 35,000 40,000 ఇస్తామని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు సైమల్టేనియస్గా ప్రైవేట్ ఆస్తుల పైన పడ్డారు. ఎక్కడ చూసినా SEZలు, ప్రైవేట్ పబ్లిక్ ఆస్తులన్నీ అయిపోయినాయి, దానిపైన ప్రైవేట్ ఆస్తుల మీద పడ్డారు. ప్రైవేట్ ఆస్తుల మీద పడి ఏ కాకినాడ దగ్గర అయితే ఈ రోజు కూడా రాయించుకున్నారు, వాళ్ళ పేపర్ ఒకటి ఉంది, ఆ పేపర్లు ఇదే పని పెట్టుకున్నారు, ఇదే రాసుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఏ కళ వస్తే ఆ కళని రాసుకోవడం వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఏదో నేనుండంగా ఇచ్చారని. ఈరోజు 8,000 ఎకరాలు మీరు ఇచ్చారు ఆ SEZకి. 55,000 ఎకరాలు ఫేజ్ 1లో ఇవ్వాలనుకున్నారు. 15 లక్షల ఎకరాలు కోస్టల్ కారిడార్లు ఇవ్వాలనుకున్నారు. మీరు జీవోలు ఇష్యూ చేశారు. మేము గట్టిగా మాట్లాడితే ఆ జీవోని విత్డ్రా చేసి కానీ ల్యాండ్స్ మాత్రం ఇస్తున్నారు. ఒక్కొక్క ఏరియాలో చూస్తే 50,000 ఎకరాలు, 30,000 ఎకరాలు ఇష్ట ప్రకారం. మేము ఎయిర్పోర్ట్కి ఇచ్చింది 5,000 ఎకరాలు. ఆ రోజు కూడా ఎయిర్పోర్ట్కి ఇచ్చిన ల్యాండ్ మీరు చూస్తే మార్కెట్ రేట్ ఇచ్చాం. ఇక్కడ భూమి ఇచ్చి పక్కన భూమి కొనుక్కున్నారు. దానివల్ల రైతులు ఆనందంగా వాళ్ళు వికెట్ చేసిపోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు కాకినాడ దగ్గర మీరు చూస్తే ముఖ్యమంత్రి అనుమాయుడు, నేను ఆ రోజు కూడా చెప్పాను, ఆయన అడ్వైజర్, ఆ అడ్వైజర్కి అది కట్టబెట్టాలని 8,000 ఎకరాలు వేరే డెవలపర్కి ఇచ్చిన దాన్ని ONGCకి 51% ఉంటే కాదని చెప్పి తీసుకొచ్చి ముఖ్యమంత్రి అడ్వైజర్కి ఇచ్చుకున్నాడు. అది కూడా ONGC మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రధానమంత్రిని, ఆ కేంద్రంలో ఉండే మంత్రులందరిపై ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళు స్వచ్ఛందంగా వదిలిపెట్టుకునే పరిస్థితి తీసుకొచ్చారు, బలవంతం చేశారు. ఎవడు వదిలిపెట్టాడు? 8,000 ఎకరాల్లో 53% వాళ్ళ షేర్ యాజ్ ఆన్ టుడే. అలాంటిది ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అక్కడ రైతులు ఆందోళన చేస్తే 2,000 మంది పోలీసులు తీసుకెళ్లారు. నేను ఆ రోజు చెప్పాను, ఒక్క కోస్టల్ కారిడార్లో అవినీతి 1 లక్ష కోట్ల రూపాయలు. 15 లక్షల ఎకరాలు వీళ్ళు అక్వైర్ చేయబోతున్నారు. సుమారు ఇచ్చాపురం నుంచి తడ వరకు ఎవరైతే ఫిషర్మెన్ ఉన్నారో వాళ్ళంతా కూడా వృత్తిని కోల్పోబోతున్నారు. సముద్రంలో పోయే పని లేదు, చేపలు పట్టుకునే పని లేదు, వాళ్ళకు ఉపాధి లేదు. చాలా దారుణం జరుగుతుందంటే ఏం మాట్లాడకుండా చేశారు. నిన్న ఏదైతే ఇటీవల కాలంలో కాకినాడ SEZకి గవర్నమెంట్ పోతుందనే పిరికితనంతో ఇప్పుడు అన్నీ కూడా మీరు చూస్తే ఈ 2 నెలలు
సర్దుకోవడాల్లో చాలా ఫాస్ట్గా ఉన్నారు. గవర్నమెంట్ పోతుంది కాబట్టి ఉండంగానే ఇవన్నీ సెటరేట్ చేసుకోవాలి. 8,000 ఎకరాలు 8,000 ఎకరాలు కానీ రాకపోతే ఇక్కడికి వచ్చే 2,000 కోట్లు 3,000 కోట్లు పోతుంది. ఏ విధంగా సరే ఒత్తిడి తీసుకొచ్చానా సరే చేసుకోవాలి కాబట్టి 2,000 మంది పోలీసులు పంపించారు. అక్కడ రైతులు ఏ పరిస్థితికి వచ్చారంటే లాస్ట్కి వచ్చే కొందకి రోడ్లన్నీ బ్లాక్ చేసి, మామూలుగా రోడ్లన్నీ కావాలని అడుగుతారు, రోడ్లన్నీ గొంతులు వేసి చెట్లు కొట్టి మీరెవరు మా ఊరికి రావద్దండి, ఈ నీరు మాది, ఈ భూమి మాది, గాలి మాది, మమ్మల్ని బతకనేయండి, మాకేం చేయొద్దండి, మా ఊరికి రావద్దని గవర్నమెంట్ పైన ఎదురు తిరిగే పరిస్థితి వచ్చిందంటే ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా తిరుగుబాటు చేసే పరిస్థితికి వచ్చింది. రావడమే కాదు, ప్రాణాలు పోయినా పర్వాలేదు, మా శవాల పైన మీరు నడవాలి, మమ్మల్ని చంపిన తర్వాతనే మా భూములకు మీరు ఎంటర్ అవుతారనే పరిస్థితికి వచ్చారు. ఏమి ఈ గవర్నమెంట్కి జ్ఞానోపదయం రాలేదు. తర్వాత కోర్టులో స్టే వచ్చింది. కోర్టులో స్టే వచ్చిన తర్వాత ఆ సమస్య కొంతవరకు సద్దుమణిగే పరిస్థితి వచ్చింది.